హాయ్ అండి. ఈరోజు నేను మీకు బ్రెడ్‌తో ఒక స్నాక్ ఐటెమ్ చూపిస్తున్నాను. అది ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ కింద చేసుకోవడానికి బాగుంటుంది. లేదా బ్రేక్‌ఫాస్ట్‌కైనా చాలా బాగుంటుంది. హెల్తీ అండ్ లైట్ వెయిట్ ఫుడ్ అండి. దానికోసం కావాల్సిన పదార్థాలు వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ అండి. అవి తీసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకొని బాగా కాచి చల్లార్చివి మిల్క్ తీసుకోవాలి. నెక్స్ట్ దానికోసం కొంచెం నెయ్యి కూడా కావాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. అది మనకి హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసినాక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఆ నెయ్యి పైన పెట్టాలి. ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైస్ పైన మనం ఆల్రెడీ కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ ఉంటుంది కదా, అది స్పూన్తో బ్రెడ్ మొత్తం వేయాలండి. మొత్తానికి పట్టేలాగా ఒక సైడ్, ఇప్పుడు మనం వేసింది ఒక సైడ్ మాత్రమే సరిపోతుంది. ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం ఫిల్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి తీసుకొని ఆ బ్రెడ్కి చుట్టుపక్కల కొంచెం యాడ్ చేయాలండి. ఇప్పుడు దాన్ని ఇంకొక వైపుకి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. లేదంటే అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఇటు సైడ్ ఇప్పుడు ఎర్రగా వచ్చింది. సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇందాకలాగే ఆ మిల్క్ మొత్తం 1 బై 1 నీట్గా యాడ్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం ఫిల్ చేసుకోవాలి. మిల్క్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు వేసుకున్న తర్వాత చుట్టూరు కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టుకోవాలండి. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. హైలో పెట్టకూడదు. పెట్టారంటే మాడిపోతుంది. చూసారు కదా, రెండు వైపులా కాలిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, రెడీ అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఎలా ఉంటుందో ఏమో, ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి ట్రై చేశాను. టేస్ట్ చేస్తే చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. Thanks for watching. Don't forget to subscribe Kiara Vlogs.